ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసానండి. థంబ్నెయిల్ చూసారు కదా, శ్రీ కామాక్షి అమ్మవారి 16 శుక్రవారాల వ్రతము ఏ విధంగా చేసుకోవాలి, దీనికి సంబంధించి ఎటువంటి నియమాలు ఉంటాయి, దీనికోసం పుస్తకం వచ్చిందా లేదా అనే దాని గురించి అయితే చెప్పబోతున్నాను. అయితే 10 నెలల క్రితం నేను దీని గురించి చక్కటి వీడియో తీసి అయితే పెట్టాను. అందులోని ఏ నియమాలు చేసుకోవాలి, దీనికి సంబంధించి కథ ఏమీ ఉండదు. కేవలం అంటే కేవలము మనకి అమ్మవారి యొక్క శతనామావళి ఉంటుంది, అష్టోత్తర శతనామావళి. ఈ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన అయితే చెయ్యాలి. అలాగే వారానికి ఒక దీపం చొప్పున ఒక్కొక్క వారం ఒక్కొక్క దీపాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ ముందు వారం పెట్టిన దీపాన్ని, మట్టి ప్రమిద ఏదైతే మనం వెలిగిస్తామో ఆ వెలిగించిన ప్రమిదని ఉపయోగిస్తూ మరుసటి వారం కూడాను మనం ఏంటి అనంటే మరొక దీపాన్ని జోడించి ఆ 2 దీపాలు వెలిగించాలి. ఈ విధంగానైతే ఉంటుంది. అయితే మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఏదైనా పక్క రాష్ట్రం నుంచి కొత్త వ్రతం గాని లేదంటే పూజ గాని ఎవరైనా చెప్తే దాని గురించి ఇంకా రకరకాలు అల్లుకొని దాని గురించి పుస్తకాలు కూడా తయారు చేసేసి పబ్లిషులు కూడా చేసేస్తున్నారు. దానికి ఒక కథ అల్లేస్తున్నారు, ఇంకా దానికి ఏవో కొత్తవన్నీ కూడా తగిలించేస్తున్నారు. అసలు కామాక్షి అమ్మవారి వ్రతంలోని శ్రీ సూక్తం ఎందుకు చదువుకోవాలి నాకు అర్థం కాలేదు అసలు. ఓకే, మనం కామాక్షి అమ్మవారికి చేస్తున్నాం వ్రతం కాబట్టి కామాక్షి అమ్మవారి సంబంధించిన శ్లోకాలు చదువుకోవాలి అంతే కదా. వ్రతానికి సంబంధించి అష్టోత్తర శతనామావళి అని మనకి ఈజీగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ బటన్ కనుక క్లిక్ చేసి కామాక్షి అమ్మ అష్టోత్తర శతనామావళి పీడిఎఫ్ ఇన్ తెలుగు అని కొట్టినట్లయితే దేనికైనా కూడా పీడిఎఫ్ అయితే వచ్చేస్తుందండి. మీరు పుస్తకాలు కొని నక్కర్లేదు. నేను అందుకే నా ఛానల్లో క్లియర్ గానైతే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడాను, పుస్తకాలు కొనకండి. ప్రతి దాంట్లో మనకి ఫోన్లోనే అన్ని వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు పుస్తకాలు కొనవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను మంచి ఏదో ఒక మంత్రం చెప్పాను అనుకోండి, ఆ మంత్రం ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఎలాగా మనం జపించుకోవాలి, వివరాలన్నీ కూడా క్లియర్ గా చెప్తున్నాను. అయితే కొంతమంది ఎలా తయారయ్యారు అని అంటే ఇలానే ఇక్కడ నేను మట్టి దీపాలే వెలిగించాలి అని చెప్తే ఇప్పుడంట కొత్తగాను పిండి దీపాలు వెలిగించాలంట. పిండి దీపాల్లోనంట బెల్లం వేసేసంట పిండి దీపం వెలిగించి పిండి దీపంతోని అమ్మవారికి అయితే పెట్టాలంట. పిండి దీపం ఈ వారం వెలిగిస్తారు, వచ్చే వారం అదే పిండి దీపం మళ్ళీ తీసుకొచ్చి పెడతారా? పెట్టం కదా. సో అది ఇక్కడ పాయింట్, అదొక పాయింట్. ఇంకోటేమో అష్టోత్తర శతనామావళి అంటే ఇక్కడ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారనంటే మళ్ళీ అక్కడి నుంచి కామాక్షి అమ్మవారి దగ్గర నుంచి లలిత అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయారు. సాక్షాత్తు హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పారంట. ఏం అల్లుతారో ఏంటి రాసేస్తారో వాళ్ళ ఇష్టం అనమాట. నేను అది బుక్ అయితే చూశాను, దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే నాకు నిజంగా బుర్ర తిరిగిపోయిందనమాట. ఇదేంటి కామాక్షి అమ్మవారిది, ఇప్పుడు తమిళనాడులోని అమ్మవారు కామాక్షి అమ్మవారికి సంబంధించి వాళ్ళు వేరేగా ప్రత్యేకించి పూజలు చేసుకుంటారు. నియమాలకు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. అలాగే నాన్ వెజ్ తినకూడదు. 16 వారాలు కూడాను నాన్ వెజ్ అయితే తినకూడదు. మధ్యలో మనకి ఆటంకాలు అయితే వస్తాయి. మరి ఆటంకాలు వచ్చినప్పుడు ఇంకొక వారం లేదంటే ఇంకొక 2 వారాలైనా ఎక్స్ట్రా అయితే అవుతుంది. అలా ఎక్స్ట్రా అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మనకి నెలకి 4 వారాలు కదా, 16 వారాలు అంటే ఎన్ని నెలలు అవుతాయి చెప్పండి? 4 నెలలు. 4 నెలల్లోని మనకి నెలకు ఒక చొప్పున కుదరలేదు అనుకోండి, అప్పుడు ఇంకెన్ని నెలలు అవుతాయి? అలా లెక్క వేసుకొని కనీసం 6 నెలలు గాని లేదంటే 5 నెలల్లో గాని మనం కంప్లీట్ చేయగలుగుతాం. అర్థం కానిది ఏంటి అని అంటే కామాక్షి అమ్మవారి పుస్తకంలోని ఈ పిండి దీపాలు ఎలాగొచ్చేసాయి, ఇంకా అలాగే హయగ్రీవుడు అగస్త్యుల వారికి చెప్పింది అది లలిత అమ్మవారి దాని గురించి, అది ఇందులోకి ఎందుకు కలిసింది. 3rd పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత అంట శ్రీ సూక్తం చదువుకోవాలంట. కామాక్షి అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడేమో
అక్కడ మనకి లలిత అమ్మవారు, ఇంకా లక్ష్మీదేవి, ఇంకా వాట్ అన్ని మిక్స్ చేసేసి అదొక పుస్తకంలా తయారు చేసి వీళ్ళు అమ్ముకోవడానికి ఇంకేం దొరకలేదా, ఒళ్ళు మండించేస్తున్నారు. ఇలాగా ఏంటి అనంటే ఏదో ఒకటి చెప్తే దానికి ఇంకా పుస్తకాలు తయారు చేసేసి అదొక రథకిట్టు తయారు చేసేసి బాక్స్ కూడా తయారు చేసేసి ఇదిగోండి ఇదంతా మీరు దేవుడికి పెట్టుకొని ఇలాగా పూజ చేసేసుకోవచ్చు, సింపుల్ గా అయిపోతుంది. మీరు ఎక్కడెక్కడి నుంచో అన్ని గ్యాదర్ చేసి తేనక్కర్లేదు. బుద్ధి ఉండాలి. బుర్ర పని చేస్తుందా లేదా? మనకి పని చేస్తుంది కదా, వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఏదో చెప్తారు, మనకు పని చేస్తుందా లేదా అనేది ముఖ్యం. మనం ఏదైనా ఇప్పుడు ఒక వ్రతం తీసుకుంటే ఆ వ్రతానికి సంబంధించి మనకి ఏంటంటే కావాలి, జనరల్ గా ప్రతి వ్రతానికి సంబంధించినవే కదా ఉంటాయి. ఇంకా తెలియకపోవడం ఏంటి, మర్చిపోవడం ఏంటి, నాకు తెలియక అడుగుతాను. ఇన్నేసి సంవత్సరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా మనం చేస్తున్న ఈ పూజలు పునస్కారాలు కొత్తగా ఇప్పుడు ఏం చేయట్లేదుగా. ఏంటంటే దీనికి కూడా బద్ధకమా? ఇలా అయితే అవుతుంది. అయితే చూడండి, ఇక్కడ కామాక్షి అమ్మవారికి సంబంధించి మీరు చాలా సింపుల్ గాను ఇంట్లోనే చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఎటువంటి పుస్తకాలు లేకపోయినా, ఎటువంటి ఆర్భాటాలు లేకపోయినా మీకు ఎంత ఉందో అంతలోనే చేసుకోవచ్చు. తక్కువ జాతి వాళ్ళు కావచ్చు, ఎక్కువ జాతి వాళ్ళు కావచ్చు, డబ్బున్న వాళ్ళు కావచ్చు, డబ్బు లేని వాళ్ళు కావచ్చు, అమ్మకు అందరూ బిడ్డలే. ఓకేనా? ఎలా అంటే చక్కగాను 16 శుక్రవారాలు కూడాను ఇక్కడ అంటే ఒక మంచి రోజు చూసుకొని మొదలు పెట్టుకోవాలి. ఎటువంటి ఆటంకాలు కలగకుండా మంచి రోజు చూసుకొని మొదలు పెట్టుకోవాలి. దీనికి సంబంధించి మనకి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఏదైనా పర్వాలేదు అని చెప్పేసి అక్కడైతే రాసుకొచ్చారు. తమిళనాడు వాళ్ళందరూ కూడాను చేసేది ఏంటి అని అంటే వాళ్ళు అమావాస్యని బాగా నమ్ముతారు, అమావాస్యకే ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అమావాస్యకి ముందు వచ్చే శుక్రవారాలు చేస్తారు. మన వాళ్ళు ఇలాగా కల్పించి మార్చి చెప్పారనమాట. సరే అవన్నీ వదిలేసండి, అవంతా కాదు. మీరేం చేస్తారు అంటే శుక్రవారం ఎటువంటి ఆటంకాలు కలగకూడదు అని చెప్పేసి ఆ రోజైతే మొదలు పెట్టుకోండి. ముందు దేనికైనా కూడా విఘ్నేశ్వరుడు పూజ ముఖ్యము. ఈ వినాయకుడిని చక్కగాను మీరు పసుపుతో తయారు చేసి పూజ చేసేసి నిత్య పూజ చేసుకొని ఈ పూజ చేసేసి అమ్మవారి మరి కామాక్షి అమ్మవారి 16 శుక్రవారాల వ్రతం గురించి, ఇంకా అలాగే నియమాలు, పూజకు సంబంధించి ఏ ఏ మంత్రాలు చదువుకోవాలి, ఆ మంత్రాలతో సహా నేను ఒక వీడియోని అయితే చేసి పెట్టాను. ఇదివరకట్లో మీకు చెప్పాను కదా, ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఇంకా అలాగే రిలేటెడ్ వీడియోస్లో కూడా పెడుతున్నాను. ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఒకసారి అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకెక్కువ ఇక్కడ నేను డిస్కస్ చేయకుండా మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. 6 నెలల పాటు బ్రహ్మచర్యం పాటించాలా అనంటే వాళ్ళు అలాగే చేస్తారు. ఎందుకనంటే ఇది కష్టతరమైన వ్రతం. ఈ వ్రతాన్ని ఎప్పుడైతే ఈ రకంగా వాళ్ళు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు, వాళ్ళ అనుకున్నది జరుగుతుందన్నమాట. ఆ 16 శుక్రవారాలు అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనానికి అని వెళ్తారు వాళ్ళు. మనకి అయితే వెళ్తాము, లేకపోతే చక్కగా ఇంటి దగ్గర ఎక్కడైనా పార్వతీ పరమేశ్వర్ల గుడికి వెళ్ళి అక్కడైతే మొక్కుకోండి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలన్నా, అలాగే పిల్లలు సంతానం లేని వారికి సంతానం కోసం, ఇంకా వివాహం కాని వారికి వివాహం కోసం, ఇలా రకరకాలుగా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బంది తొలగించేందుకు అమ్మవారు కాపాడుతుంది అని చెప్పి అమ్మవారి మీద పూర్తి భారం వేసుకొని వాళ్ళు ఈ పూజ అయితే చేయడం జరుగుతుంది. ఈ లోపాలు లేకుండా చక్కగాను నేను చెప్పిన విధంగాను మీరు చెయ్యండి, ఏమీ ఇబ్బంది లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఆఖరణ ఉద్యాపన అనేది అది మన శక్తి కొలది. 3కి గాని 5గురికి గాని 8 గాని లేదనంటే వీలైతే 16 మందికి గాని సాక్షాత్తు ఆ కామాక్షి అమ్మవారే మీ ఇంటికి వచ్చినట్టుగా భావించి వాళ్ళందరికీ కూడాను కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టి బొట్టు పెట్టి ముత్తైదు తాంబూలాలు వాళ్ళకి ఇచ్చి వాయన దానం ఇచ్చుకోవచ్చు. కొంతమంది అయితే అమ్మవారికి చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా వాళ్ళకి కూడా పెడతారు. మరికొంతమంది వాళ్ళకి భోజనం పెట్టి చీర కూడా ఇస్తారు. అందరికీ ఒకే రకమైన చీర ఇస్తారు, ఇచ్చి వాళ్ళకి కట్టబెట్టి వాళ్ళందరికీ భోజనం అయితే పెడతారు అక్కడే. ఓకేనా? వాళ్ళు అలా చేస్తారు. చేసుకోగలిగే శక్తి, ఇంకా అలాగే
డబ్బు ఉన్నట్లయితే అలా చేసుకోవచ్చు. లేనప్పుడు ఏం చేస్తారు? లేనప్పుడు ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చెయ్యండి. అంతేగాని ఎవరో చెప్పారు, ఏదో బుక్ లో రాసింది అని చెప్పేసి అమ్మో మేము చేయలేమని కొంతమంది, అమ్మో అంత ఖర్చుతో కూడుకున్నది అయినా కూడా ఎలాగైనా చేసేద్దాము, మనకి కూడాను ఆ అమ్మాయి అనుగ్రహం కలుగుతుంది, కోరికలు నెరవేరిపోతాయి అని చెప్పేసి పనికిమాలిన కోరికలు కోరుకొని ఖర్చులు పెట్టేసి ఇంట్లో వాళ్ళని తినేసి ఇబ్బందులు పెట్టేసి ఇలాంటి పూజలు అయితే చేయకండి. అలాంటి పూజలు చేయడం వలన మీకు ఇబ్బందే, వాళ్ళకి ఇబ్బందే. తల ఎంత ఉంటుందో అంతే తలపాగా వేసుకోవాలి. ఆ పూజలు అనేసరికి ముఖ్యంగాను మనసు ముఖ్యం. ఇక్కడ నువ్వేంటి పెడుతున్నావు, ఏంటి దానం చేస్తున్నావు, ఏంటి ఉద్యాపనలో ఇచ్చావు అనేది కాదు. మనసు ముఖ్యం. నువ్వెంత కఠినంగా చేస్తున్నావు అనేది ముఖ్యం. పూర్తి మనసు లగ్నం చేసి అమ్మవారి మీద ఎంత బాగా చేసావు అనేది ముఖ్యం. అయితే చేసుకోండి, చాలా మంచిగాను మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇక్కడ అమ్మవారికి కేవలం ఏమి కథేమీ ఉండదు. అమ్మవారికి సంబంధించి అష్టోత్తర శతనామావళి అయితే ఉంటుంది. ఈ అష్టోత్తర శతనామావళి అయితే చదువుకుంటే సరిపోతుంది. పువ్వులు, అక్షతలు, పసుపు, కుంకుమ వేస్తూ వెయ్యాలి. ఈ అష్టోత్తర శతనామావళి కూడాను మీకు గూగుల్లోనైతే దొరికేస్తుంది. దీనికోసం ప్రత్యేకించి పుస్తకం అయితే కొనక్కర్లేదు. మీకు గూగుల్ సెర్చ్ బార్ దగ్గరికి వెళ్ళి కామాక్షి అమ్మన్ అష్టోత్తర శతనామావళి PDF ఇన్ తెలుగు అని కొట్టినట్లయితే, టైప్ చేసినట్లయితే చక్కగా PDFలన్నీ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి. లింక్ లోపల మీకు PDF అయితే ఓపెన్ అయిపోతుంది. అంతే, సింపుల్ గాను ఈ రకంగాను 16 శుక్రవారాలు చేసేసుకోండి. 16 శుక్రవారం ఉద్యాపన అయితే చేసుకోండి. వీలైతే దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళండి. లేదు మాకు స్తోమత ఉంది అనుకున్నవారు కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోండి. ఓకేనా? అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ మన పైన ఉంటాయని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.